నిజంగానే తను రియాక్ట్ అయిందా? ఏమైనా స్వర్ణ సాకేత్ ఒకటయ్యాక తను అర్థం చేసుకుంటుంది. స్వర్ణలో మార్పు కోసమే తను అంత కటువుగా మాట్లాడి ఉంటుంది. కాస్త ఓవర్గా రియాక్ట్ అయ్యానా? నగలు తీసివ్వడం రఘురామ్ ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాడా? అయినా తాళి గురించి చెప్పాను కదా. రఘురామ్ ఏమనుకున్నా పర్వాలేదు. స్వర్ణ ఆలోచనలో మార్పు వస్తే చాలు. నేను సీతతో ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. ఎన్ని ప్రమాణాలు చేశాను. ప్రశాంతంగా ఉండండి. నేను ధర్మం తప్పినా మీ మాట దాటను. మీకు అంతరంగికుడిని కాలేకపోయినా రక్షకుడిగా జీవితకాలం ఉంటాను. దిస్ ఈజ్ మై ప్రామిస్. చా, అలా అంటేనన్న స్వర్ణ అక్క కోసం మనసు మార్చుకుంటుందని నానమ్మంటే తప్పనిసరి అయింది. నాటకం ఆడొచ్చు, కానీ మరీ ఇంత బట్టలు తెచ్చేంతలా సీరియస్గా ఎందుకు ప్రవర్తించాలి? రఘురామ్ మారిపోలేదు కదా. నో, మారడానికి వీల్లేదు. అదే నిజమైతే చా, ఇలాంటి తప్పుడు ఆలోచనలు వస్తున్నాయేంటి? అదే నిజమైతే అంతా నా పాపమే అయ్యుంటుంది. నాకు తెలియకుండా దైవ సన్నిధిలో నిశ్చితార్థం నిర్ణయించారని, రఘురామ్ నన్ను మోసం చేశాడని ఆ రోజు రఘురామ్తో చాలా నిర్మోహమాటంగా మాట్లాడాను, ద్వేషించాను, నిందించాను కూడా. మనం వాళ్ళకి కనిపించే భార్యాభర్తలం మాత్రమే. నీ పిల్లల్ని కని పెంచుతానని మాత్రం నువ్వు ఆశపడకు. నరకం అనుభవించాల్సి వస్తుంది. కలిసి నడిస్తే నన్ను వదిలి వెళ్లేలా చేస్తాను. దైవ సన్నిధిలో అన్నది ఆ దేవుడు నిజం చేస్తున్నాడా? ఒకసారి రఘురామ్తో మాట్లాడితే గాని నా మనసు కుదుట పడేలా లేదు. సీత ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి? నా ప్రవర్తన నిజమా నాటకమా అని కనుక్కోడానికా? మాట్లాడితే నేను మెత్తబడాల్సి వస్తుంది. గట్టిగా ప్రశ్నిస్తే నిజం చెప్పాల్సి వస్తుంది. నిజం చెప్తే తన సీరియస్నెస్ తగ్గితే స్వర్ణ మనసు మారదు. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? నిజమని నమ్మాలంటే ఇప్పుడు ఆన్సర్ చేయకపోవడమే బెటర్. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటే కోపం వచ్చుంటుందా? నేను నగలు తీసివ్వడం తప్పుగా అనుకున్నాడా? ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? నిజంగానే నాతో మాట్లాడటం ఇష్టం లేదా? భగవంతుడా, మా మధ్య అపార్థాలు రానివ్వకు. వాళ్ళ కోరిక నా కోరిక ఒక్కటే. స్వర్ణ జీవితం బాగుండడమే ముఖ్యం. దాని మనసు మార్చు తండ్రి. నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదని సీత బాధపడి ఉంటుంది. నేనే ఫోన్ చేస్తే నో చెయ్యొద్దు. చేస్తే కారణాలన్నీ చెప్పాల్సి వస్తుంది.
చాలా కోపంగా ఉన్నట్టుంది. ఏంటో ఇంత పొద్దున్నే వచ్చాడు. నిన్న నేను చేసిన దానికి అమ్మమ్మ గారి రియాక్షన్ చెప్పిపోవడానికి వచ్చినట్టున్నాడు. ఎందుకు వచ్చారు? అది జాగింగ్కి వచ్చాను. నువ్వు కనపడితే కనపడితే సారీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటాడనుకుంటే అండం లేదు చూడు. రఘురామ్ రా లోపలికి. నాన్న దయచేసి ఆయన్ని లోపలికి రమ్మని పిలవకండి. అంత మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. సారీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటాడనుకుంటే అండం లేదు చూడు. రఘురామ్ రా లోపలికి. నాన్న దయచేసి ఆయన్ని లోపలికి రమ్మని పిలవకండి. అంత మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయనేమి మన ఇంటికి రాలేదు, మన కోసం రాలేదు, జాగింగ్కి వచ్చాడంట. ఏంటి ఆ మాటలో? దేనికైనా పద్ధతి ఒక హద్దంటూ ఉండాలి. రఘురామ్ నువ్వు రాయా లోపలికి. అయినా దాని నిర్ణయానికి నా జీవితం పణంగా పెట్టడం పద్ధతి అంటావా? దాని అభిప్రాయానికి నన్ను సమాధానం చెప్పమండం పద్ధతి అంటావా? నువ్వు నగలు తీసిచ్చావుగా. దారి ఇది అని చూపించాక ఆ దారిలోనే నడవాలిగా. దారి రహదారి హద్దు సరిహద్దులు అంటూ చర్చలు అవసరమా? వాదించుకుంటూ కూర్చుంటే వాదులాటే గాని సర్దుబాట్లు కావు. అదేనన్నా సమస్య. అపనమ్మకం వాళ్ల మధ్య వస్తే ఈ పెద్ద మనిషి నన్ను రావద్దనడం ఏంటి? మళ్ళీ మొదటికొచ్చావేంటే? గతం మర్చిపోయిన వాళ్ళకి గుర్తు చేయడం మంచిదని. చూడమ్మా, రమ్మని పిలిస్తే స్వర్ణ రానంటుంది. నన్ను రావద్దు అన్న వాళ్ళని మీరెందుకు రమ్మంటున్నారు? నాకన్నా చిన్నది, నా కోసం అది ఎంతో చేసింది. దానికి నేను న్యాయం చేయొద్దా? దాని అభిప్రాయాన్ని నేను సమర్థించొద్దా? అయినా దానికున్న పట్టి పౌరుషం అక్కగా నాకు లేకపోతే ఎలా? అది భర్తని పో అవతలికి అంది, కానీ నేను లోపలికి రావద్దని మాత్రమే అంటున్నాను. అది కూడా అనొద్దా? చెల్లెల ఎండి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుంటే నేను దానిలో తీసుకోవడం తప్ప? దానికన్నా తక్కువ స్థాయిలో ఆలోచిస్తే నేను అక్కడెలా అనిపించుకుంటాను? అదేమైపోయినా, దాని సంసారం ఏమైపోయినా, నన్ను నా భర్తను వద్దు పో అన్నా తేలిగ్గా తీసుకొని ఆయన్ని లోపలికి తీసుకొస్తే దానికన్నా తక్కువైపోనా? నేను స్వార్థపర్రాల్ని కానా? అలా నేను దిగజారిపోతే దానికి చెప్పే అర్హత నాకుంటుందా? అసలు అది నా మాట వింటుందా? ఏంటి అక్క దెప్పుతుందా? నన్ను సమర్థిస్తుందా? నువ్వన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు సీత. నేనేం రాను, రావాలని కూడా రాలేదు. చూడండి, అది అది పౌరుషం అంటే. రఘురామ్ మాట మీద నిలబడే మనిషి. ఎందుకు మీరు రమ్మని బలవంతం చేసి తన మాట తప్పేలా చేస్తారు? పైగా నిన్నే చెప్పారు, ఆ రాముడిలా ఈ రఘురామ్ది ఒకటే మాట అని. అక్క, నా కోసం మీరు పోట్లాడుకోవాల్సిన అవసరం లేదక్క. బావ లోపలికొస్తే నేనేమనుకోను. చచ్చా, నువ్వనుకుంటావని కాదే. తను నన్ను రావద్దు అన్నాక నేను తనని ఎలా రాణిస్తాను? ఆ ఇల్లు నాకెంతో తనకు కూడా ఈ ఇల్లు అంతే కదా. నీకు వాళ్ళెంతో నాకు అంతే కదా. నా సంసారం నాదనుకుంటే నేనెందుకు ఇక్కడుంటానే?
కాళ్ళ వేళ్ల పడి అక్కడే వేలాడేదాన్ని. నువ్వు తూచన్నాక నేనెలా ఆ ఇంట్లో ఉంటాను? నీకున్నపాటి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, ఆత్మబలం నాకు లేకపోతే ఎలానే? మనకేంటే రామచంద్రం మాస్టర్ గారి కూతుళ్ళం, బంగారు తునకలం. ఎవరికి తలంచాల్సిన పనిలేదు. స్వతంత్రంగా అభిప్రాయాలున్నవాళ్ళం. ఎవరి దయా దాక్షిణ్యాల మీద బ్రతకాల్సిన అవసరం లేదు. రఘు, మా ఎదురుగా నిలబడి మా మధ్య గొడవలు చెల్ల చేయకు. వెళ్ళు. స్వర్ణలో రియలైజేషన్ రావడానికే సీత ఇలా మాట్లాడుతూ ఉంది. లేకపోతే నాతో ఇలా మాట్లాడతా. ఏంటి ఇంకా ఆలోచన? నువ్విప్పుడు నన్ను రమ్మని పిలిచినా నేనిప్పుడు రాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటే సీత ఇది? పోటీలు పడి మీరిలా మీ మొగుళ్ళని పొండి పొండి అని మీ కాపురాల్లో మీరే నిప్పులు పోసుకుంటున్నారే. మాటలతో దూరాలు పెంచుకుంటే రేపు మనుషులెలా దగ్గరవుతారే? మా అక్క చెల్లెల బంధం బాగుంటే చాలమ్మా. మాకు మరొకళ్ళతో పనిలేదు. ఏంటిది? అలా భరోసా ఇస్తే స్వర్ణ ఎలా మారుతుంది? రాత్రి ఫోన్ చేస్తే ఆన్సర్ చేయలేదని అలా మాట్లాడుతుందా? నా కోసం నీ జీవితం త్యాగం చేయాల్సిన అవసరం లేదక్కా. ఈ మాటే నేను కూడా నీతో అన్నాను, కానీ నువ్వు విన్నావా? నా ఏంటే ఇది? నేనెందుకు కాదన్నానో తెలుసు కూడా నువ్వెందుకు చేసుకుంటానంటున్నావు? అది నీ జీవితం, నీ నిర్ణయం. ఇది నా నిర్ణయం, నా జీవితం కోసం. ఇప్పుడు నేనెందుకు వినాలి? వెళ్ళు రఘు. వెనకండే ఎవరు ఎవరి మాట వినకుండా కాపురాలు కూల్చుకోండి. ఏమా కూల్చుకుంటే ఏమవుతుంది? మేము మీకు బరువైపోతామా? పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఇద్దరికి తాలిబొట్లేగా ఎక్కువ. అవి కూడా బరువు అవుతాయా? లేకపోతే దీని బిడ్డ బరువైపోతాడా? మాకేం బరువు కాదు, మేమేమి బరువు అనుకోం. కానీ పరువు పోతుందమ్మా. రేపు నలుగురు ఏం రామచంద్రయ్య, ఇద్దరు ఆడపిల్లలు మొగుళ్ళని వదిలేశారని అడిగితే ఏం సమాధానం చెప్పాలి? జరిగిందే చెప్పండి నాన్న. చిన్నమ్మాయి భర్తను వదిలేసింది, పెద్దమ్మాయిని భర్తే వదిలేశాడని కారణాన్ని స్పష్టంగా చెప్పండి. అప్పుడు వాళ్ళదే తప్పంటారు, మిమ్మల్ని తప్పు పట్టరు. వాళ్ళ బుద్ధేంటో నలుగురికి తెలిసొస్తుంది, వాళ్ళ పరువు పోతుంది. కానీ మీ పరువు మా పరువు ఎందుకు పోతుంది నాన్న? అలా చెప్తే మొహం మీద ఉమ్మేస్తారు. సిగ్గు లేకుండా కూతుళ్ళను వెనకేసుకొస్తున్నావా? 10 మందికి చెప్పేవాడివి నీ కూతుళ్ళకి నువ్వు నచ్చ చెప్పుకోలేవా అని తలా ఇంత గడ్డి పెడతారే గడ్డి. ఇప్పటి వరకు పాఠాలు చెప్పిన వాణ్ణి కొత్త కొత్త పాఠాలు వినాల్సి వస్తుంది. అందరికీ రాత దిద్దించిన వాణ్ణి నా రాత నేను దిద్దుకోవాల్సి వస్తుంది. అది మీ రాత ఎందుకు అవుతుంది నాన్న? మా రాత, మా తలరాత అనుకుంటాం. మీరనుకుంటారే, కానీ మా తరం వాళ్ళం మేము అలా అనుకోలేం. మీ ఇద్దరి వెనకాల ఇంకొకతుంది, దాని రాత మారుతుంది. సంసారాలు చేసే రాతలేని సంతతి అని దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. ఏం కాదు, మేమున్నాంగా. దాన్ని మీతో పాటు మా తదనంతరం చూసుకుంటారన్నారుగా. ఎన్నడూ లేంది కొత్తగా ఇలా మాట్లాడుతున్నావేంటి సీత? ఎవరి వాదన వాళ్ళదంటూ మమ్మల్ని వేదనకి గురి చేయకండి. అమ్మ స్వర్ణ, అమ్మా, నీ మాటలు అక్క మాటలు బాగా అర్థమవుతున్నాయి. ఎలా అయినా సరే నన్ను అక్కడికి పంపాలనేగా మీరు? అన్నీ తెలిసి నీ నా బలిపీఠం ఎక్కలేనమ్మా. మీకంతగా బరువు అనిపిస్తే, పరువు తక్కువ అనిపిస్తే ఒకే ఏడుపుతో మీ గుండె బరువు దిగిపోయేలా చేస్తా. స్వర్ణ, అమ్మ స్వర్ణ, లేకపోతే ఏంటక్క, మీ మాటలు మీవే కానీ నా బాధ అర్థం చేసుకోరే. నా
పిల్లాన్ని మీకిచ్చి నా దారి నేను చూసుకుంటాను. కాస్త ఆత్మశాంతన్న కలుగుతుంది. చాలే ఆపు. దారి చూసుకుంటుందంట దారి. ఇవాళున్న పంతాలు ఎల్లకాలం ఉంటాయా? సాకేత్ చాలా మారాడు. అతన్ని ముందు మోకరిల్లుతున్నాడే, అర్థం చేసుకో. అమ్మ స్వర్ణ, తెగేదాకా లాగడం మంచిది కాదే. ప్లీజ్ అమ్మా, నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. రోజు రోజుకి దీని పంతం పెరుగుతుందే కానీ తగ్గడం లేదేంటి? ఇప్పుడెలా? నేను దీనికోసం మూర్ఖంగా ప్రవర్తించాల్సి వస్తుంది. అది రఘురాం మనసుని గాయపరిచేది కదా. ఏంటండి, సీత కూడా ఇలా మాట్లాడుతుందేంటి? అది ఒకప్పుడు దీనికంటే మొండిగానే ప్రవర్తించింది కదా. ఏం చేశాం, ఏం చేయగలిగాం? ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. అమ్మో, ఈ గోడ మీద తలకై చూడలేదు కదా. లేకపోతే అంతే, ఊరంతా టామ్ టామ్ చేసి పెడుతుంది. హ. మార్గమేమీ లేదంటారా లాయర్ గారు? లేదండి, మనం ఎలా వెళ్ళినా తనని చట్టపరంగా తీసుకురాలేం. మీకు చేత కాకపోతే సుప్రీంకోర్టు నుంచి పెద్ద లాయర్ని పిలిపించండి. లాయర్ ఎంత పెద్దవాడైనా, ఎంత లిటికెంట్ అయినా మీరనుకున్నట్టు మీకు న్యాయం జరిగేలా వాదించలేడు. వాదించినా కేసు నిలవదు. కుదరదు. నాకు అనుకూలంగా జరగాలి, జరిపించాలి. నువ్వు కుదరదు కావాలని రెంకలేసినంత మాత్రాన యాక్టివ్ మారదు. చట్టమేమి మేనమా చుట్టం కాదు. నువ్వు చెప్పినట్టల్లా మారటానికి, నీకు అనుకూలంగా దిద్దటానికి. వెళ్ళవేలాయరు, నువ్వు వెళ్ళు. ఎందుకు అతన్ని వెళ్ళమంటున్నారు? ఉండి ప్రయోజనం లేదు గనక. అతను కాదంటుంటాడు, నువ్వు కుదరదు అంటుంటావు. వాదన మీ మధ్య గాని ఫలితం మాత్రం శూన్యం. నీకు బీపీ పెరగటమే గాని సెక్షన్లు ఏవి నీకు సహకరించవు. వెళ్ళవేలాయరు, నువ్వు వెళ్ళు. వస్తానమ్మా. ఇదిగో లాయరు, ఈ విషయంలో నువ్వు మళ్ళీ పిలిచినా రావద్దు. ఒకవేళ వచ్చావు అనుకో, నీ మీద నేను కేసు పెట్టి జైల్లో వేయించాల్సి వస్తుంది. మంగా, ఈ పిచ్చి ప్రయత్నాలన్నీ మానుకో. మనవాళ్ళకి, ముని మనవాళ్ళకి నీ ఆస్తుల హక్కులుంటాయి గాని వాళ్ళ మీద మాత్రం నీకు ఎలాంటి చట్టపరమైన అధికారాలు ఉండవు. తల్లొస్తే గానీ పిల్లవాడు రావడానికి వీల్లేదు. ఎందుకే పుణ్యం మీద కారం జల్లినట్టు ఈ కోర్టులు, కేసులు ఇవన్నీ? అదలా మొండికిస్తుంటే ఏం చేయమంటారు? దాని దారిని దాన్ని వదిలేసి దాని ఇష్టానికి తలంచి చేతులు కట్టుకుని నిలబడమంటారా? నిలబడాలే, తప్పదు. నిన్నటి దాకా నీ మనవడు పెట్టిన బాధలకు అమ్మాయి తలంచలేదా? పసరక పాము చేసి ఆడుకున్నారు. ఇవాళ ఆ పామే పడగ విప్పింది. అది శాంతించేదాకా ఆగాల్సిందే. అంతేగాని ఇంకా ఇలా రచ్చ చేస్తే, బాధ పెంచితే ఈ జన్మలో ఈ దరిదాపులకు కూడా రాదు. మానుకోమంగా, ఇలాంటి ఆలోచనలన్నీ మానుకో. ఆ అమ్మాయి గనక మైనర్ దావా వేస్తే మొత్తం వ్యాపారాలన్నీ మూతబడతాయి. మరి ఇంకే వెళ్ళండి. అప్పుడెప్పుడో 498 అని చెప్పారుగా. ఇప్పుడు వెళ్ళి ఈ మైనర్ దావా సంగతి కూడా చెప్పిరండి. అందరం కలిసి వ్యవహారానికి వెళదాం. నువ్వు శృతి మించితే నేను అదే చేస్తా.